రైతన్నలారా, ఒక రొయ్యల పంట లాభాల్లో ముగుస్తుందా లేదా నష్టాల్లో ముగుస్తుందా అనేది మీరు వాడే ఫీడ్ మీదో లేదా మీరు కొనే ఖరీదైన మందుల మీదో ఆధారపడి ఉండదు. నిజమేంటంటే మీరు 120 రోజుల పంట కాలాన్ని అంటే క్రాప్ సైకిల్ ను ఎంత క్రమశిక్షణతో ఎంత ఓపికతో మేనేజ్ చేస్తున్నారు అన్న దానిపైనే అంతా ఆధారపడి ఉంటుంది. చెరువు సిద్ధం చేసే రోజు నుంచి హార్వెస్ట్ నెట్ పడే రోజు వరకు ప్రతి అడుగులోనూ ఒక లెక్క ఉంటుంది. కానీ చాలా మంది రైతులు మధ్యలో వచ్చే చిన్న సమస్యలకు కంగారు పడి తప్పుడు నిర్ణయాలు తీసుకుని పెట్టుబడిని తామే నష్టపరుచుకుంటారు. అందుకే ఈ వీడియోలో కంప్లీట్ ష్రింప్ క్రాప్ సైకిల్ ను క్లియర్ గా తెలుసుకుందాం. పంట మొదలయ్యేది సీడ్ తో కాదు, చెరువుతోనే అన్న విషయం మనం ముందుగా గుర్తుంచుకోవాలి. ఒక పంట అయిపోయిన వెంటనే నీరు వదిలేసి కొత్త సీడ్ వేయాలని చూసేవాళ్లు చాలా మందే ఉంటారు. కానీ అది పెద్ద తప్పని తెలియదు. పాత పంటలో మిగిలిపోయిన వ్యర్థాలు కొత్త పంటకు నిశ్శబ్దమైన శత్రువులవుతాయి. అందుకే కనీసం 2 నుంచి 3 ఇంచుల పై మట్టిని తప్పనిసరిగా తొలగించాలి. ఆ తర్వాత 7 నుంచి 10 రోజులు చెరువును ఎండబెట్టాలి. ఈ ఎండే చెరువులో దాగి ఉన్న వైరస్లు బ్యాక్టీరియాను చంపుతుంది. సాయిల్ pH 7.5 నుండి 8.5 మధ్యలో ఉండేలా చూసుకోవాలి. అంచనాతో కాదు, సాయిల్ టెస్ట్ రిపోర్ట్ ఆధారంగానే లైమ్ వాడాలి. నీరు పోసేటప్పుడు కూడా నిర్లక్ష్యం చేయకూడదు. ఇన్లెట్ అవుట్లెట్ దగ్గర ఫిల్టర్లు తప్పకుండా వాడాలి. సీడ్ వేసిన మొదటి 30 రోజులు రొయ్యల భవిష్యత్తును నిర్ణయించే గోల్డెన్ పీరియడ్. ఈ దశలో వేగం కాదు, స్థిరత్వం ముఖ్యం. ఇక్కడ రైతు 3 విషయాలపై మాత్రమే ఫోకస్ పెట్టాలి. నాణ్యమైన SPF సీడ్, సరైన స్టాకింగ్ డెన్సిటీ, క్రమబద్ధమైన ఫీడ్ మేనేజ్మెంట్. చిన్న రొయ్యలకు ఎక్కువ ఫీడ్ అవసరం లేదు. తక్కువ పరిమాణంలో ఎక్కువ సార్లు ఇవ్వటమే మంచిది. ఈ సమయంలో నీటిలో డిసాల్వ్డ్ ఆక్సిజన్ 5 ppm కంటే తగ్గకూడదు. అమ్మోనియా 0 దగ్గరే ఉండాలి. చాలా మంది ఈ దశలో భయంతో యాంటీబయాటిక్స్ లేదా హెవీ కెమికల్స్ వాడతారు. కానీ నిజానికి అవి అవసరం లేదు. నీటి నాణ్యత బాగుంటే రొయ్యలు వాటంతట అవే వేగంగా ఆరోగ్యంగా పెరుగుతాయి. ఇదే సమయంలో బయోసెక్యూరిటీ కూడా చాలా ముఖ్యం. బయట ఫారం నుంచి వచ్చే అదే బూట్లు వేసుకోవటం, నెట్లు లేదా బకెట్లు షేర్ చేయటం వంటివి తెలియకుండానే డిసీజ్ ను చెరువులోకి తీసుకొస్తాయి. ముఖ్యంగా అమావాస్య, పౌర్ణమి రోజుల్లో మౌల్టింగ్ లో ఉంటాయి కాబట్టి అవి బలహీనంగా ఉంటాయి. ఈ రోజుల్లో ఏరేషన్, ఫీడ్, నీటి మేనేజ్మెంట్ మరియు మినరల్స్ పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. 30 రోజులు దాటిన తర్వాత పంట బాగానే కనిపిస్తుంది. కానీ ఇక్కడే అసలైన పరీక్ష మొదలవుతుంది. 30 నుంచి 70 రోజుల మధ్య దశను మనం వాడే డేంజర్ జోన్ అంటాం. ఈ టైంలో ఫీడ్ పెరుగుతుంది. చెరువు అడుగున వ్యర్థాలు పేరుకుపోతాయి. కానీ ఆక్సిజన్ అవసరం కూడా అదే స్థాయిలో పెరుగుతుంది. ఈ బ్యాలెన్స్ తప్పితేనే వైట్ గట్, లూజ్ షెల్ లేదా హఠాత్తుగా మేత తగ్గటం వంటి సమస్యలు మొదలవుతాయి. ఇక్కడ పరిష్కారం మందులు కాదు, బ్యాలెన్స్ స్లడ్జ్ మేనేజ్మెంట్ సరిగ్గా చేయాలి. ప్రోబయోటిక్స్ ను సరైన సమయంలో వాడాలి. ముఖ్యంగా రాత్రిపూట ఏరేషన్ బలంగా ఉండేలా చూసుకోవాలి. ఈ దశలో మీరు చేసే చిన్న తప్పు కూడా పంటను మీ కంట్రోల్ నుంచి బయటకు తీసుకెళ్తుంది. ఈ మధ్య దశలోనే రైతు రోజు చెరువును గమనించే అలవాటు చాలా అవసరం. ఫీడ్ ట్రేలో రొయ్యలు ఎలా తింటున్నాయి, ఉదయం రాత్రి తేడా ఏమిటి, నీటి వాసన ఎలా ఉంది, రొయ్యల గట్ కలర్ ఎలా ఉంది, ఇవి రోజు గమనిస్తే సమస్య పెద్దదయ్యేలోపే సంకేతాలు కనిపిస్తాయి. రోజు ఫీడ్, నీటి పారామీటర్లు, చిన్న మార్పులు కూడా రాసుకుంటే ఒకసారి తప్పు చేసినా మళ్ళీ అదే తప్పు చేయకుండా పంటను కాపాడుకోవచ్చు. ఇక చివరి 20 రోజులు రొయ్యలను బతికించే స్టేజ్ కాదు, మీ లాభాన్ని కాపాడుకునే స్టేజ్. ఈ టైంలో చాలా మంది రైతులు రొయ్యలు ఇంకా పెరుగుతాయి అన్న ఆశతో కొత్త మందులతో ప్రయోగాలు చేస్తారు. కానీ అదే పెద్ద ప్రమాదం. ఈ దశలో ఫీడ్ ను స్టెప్ బై స్టెప్ తగ్గించాలి. చివరిగా హార్వెస్టింగ్. ఇది ఆఖరి రోజున తీసుకునే తొందరపాటు నిర్ణయం కాదు. మార్కెట్లో డిమాండ్ ఎలా ఉంది, ఏ సైజు రొయ్యలకు మంచి ధర వస్తోంది అనేది ముందే గమనించాలి. అవసరమైతే పార్షియల్ హార్వెస్ట్ చేయటం ద్వారా మిగిలిన రొయ్యలపై ఒత్తిడి తగ్గుతుంది. హార్వెస్ట్ కు ముందు ఫీడ్ ఆపే సమయం కూడా కరెక్ట్ గా ప్లాన్ చేయాలి. పానిక్ హార్వెస్ట్ నష్టాన్ని ఇస్తుంది, ప్లాన్డ్ హార్వెస్ట్ లాభాన్ని ఇస్తుంది. రైతన్నలారా, రొయ్యల సాగు అనేది ఒక్క రోజులో అయిపోయే పని కాదు. చెరువు తయారీ నుంచి హార్వెస్ట్ వరకు ప్రతి అడుగులో క్రమశిక్షణ, ఓపిక, నిరంతర గమనిక ఉంటేనే సక్సెస్ సాధ్యం. ఇలాంటి మరిన్ని వాస్తవమైన రైతుకు ఉపయోగపడే సమాచారం కోసం ష్రింప్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ తోటి రైతులకు తప్పకుండా షేర్ చేయండి.